నమస్తే వనితా హెల్ప్ లైన్కి స్వాగతం. దాదాపు అందరికీ పరీక్షలు అయిపోయాయి. ముఖ్యంగా స్కూల్ పరీక్షలు అయిపోయిన వాళ్ళ అందరిళ్లలోనూ బయట ఉన్న వేడి కంటే ఎక్కువ వాడి వేడి చర్చలు జరుగుతూ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ పిల్లల్ని 10th తర్వాత ఎక్కడికి పంపించాలి, ఇంజనీరింగ్ చదివించడం ఎలా, లేదా ఐఐటి క్రాక్ చేయడం ఎలా, మెడిసిన్లో సీట్ తెచ్చుకోవడం ఎలా, దాదాపుగా అన్ని ఇళ్లలోనూ 20 లక్షల మంది పిల్లలు ఇవాళ 10th బోర్డ్ ఎగ్జామ్స్ రాసి బయటకు వస్తే కనీసం సగం మంది ఇళ్లలో ఈ చర్చలు జరుగుతుంటాయి. అయితే పిల్లలు కూడా ఇదే అనుకుంటున్నారా, పిల్లలు తమకేం కావాలనుకుంటున్నారు అన్న అంశం మాత్రం చాలాసార్లు ఈ చర్చల్లో బయటకు వచ్చే అవకాశమే ఉండని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో మనం 10th తర్వాత లేదా ఇంటర్ తర్వాత అసలు పిల్లల చదువుని ఎలా డైరెక్ట్ చేయాలి, దానికి తల్లిదండ్రులు పాటించాల్సిన ప్రాథమిక సూత్రాలు ఏంటి అన్న విషయాలు మాట్లాడుకోబోతున్నాం. దాంతోపాటుగా కుటుంబానికి సంబంధించిన సైకలాజికల్ అండ్ లీగల్ కౌన్సిలింగ్కి సంబంధించిన ప్రశ్నలు కూడా తీసుకుంటాం. అందుకోసం స్టూడియోలో మనతో పాటు ఇద్దరు అతిథులు ఉన్నారు. రాధికా నల్లాన్ ఆచార్య గారు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, బాలా త్రిపుర సుందరి గారు, అడ్వకేట్. థింక్ మీకు కూడా ఈ వేడి ఇంకా మొదలవుతుంది బహుశా మీకు. నేను మా వాడిని ఐఐటికి చదవమంటున్నాను, కానీ వాడు హెచ్ఈసి తీసుకుంటా అంటాను. అంత అంతరాలు వాళ్ళ తల్లిదండ్రులకు పిల్లలకి చదువుకు సంబంధించిన డిఫరెన్సెస్ ఉంటాయి. అయితే చాలాసార్లు పిల్లల మాటలకు విలువ ఉండదు అనుకుని వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడొక్కడ పడేస్తూ ఉంటారు. బట్ ఎట్లా, హౌ టు చూస్ అంటే నిజంగానే ఒక 15 ఏళ్ల పిల్లలకు వాళ్ళ చదువును చూస్ చేసుకోగలిగేంత సామర్థ్యం ఉంటుందా, లేదా దాన్ని ఎలా పెంపొందించాలి, అమ్మా నాన్నల పాత్ర ఎంతవరకు ఉండాలి? ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి వంజ గారు. ఒకటి, ఇప్పుడు కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే ఇవాళ రేపు మనకి చిన్నప్పటి నుంచే ఈ విషయాల మీద అవగాహనలు చాలా పెరిగిపోయి పేరెంట్స్కి పిల్లలకు అసలు ఫస్ట్ క్లాస్ లెవెల్ నుంచి ఐఐటి ఓరియంటేషన్ కూడా మొదలవుతోంది త్వరలో, నేను వింటున్నాను. గాడ్ షుడ్ సేవ్ సచ్ చిల్డ్రన్. సో 5th, 6th నుంచి ఇప్పుడు ఐఐటి ఫౌండేషన్ కోర్సులలోకి పడేస్తున్నారు. మొన్న రీసెంట్లీ మాకు తెలిసిన క్లోజ్ వాళ్ళు మామూలు ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇలాంటి వాటిలలోట పిల్లలకి ఆటపాటలుగా స్కూల్ చదువులు చెప్తున్నారట. సో కాబట్టి ముందు బాగుపడలేరంట, అందుకోసం వాడిని తీసి శ్రీ చైతన్య టెక్నోస్లో వేశారు. ఎందుకంటే అక్కడ బాగా రుద్దుతారట పిల్లలకి, బాగా చదువు పట్ల ఐఐటి ఫౌండేషన్స్ బాగా ఇస్తారట. సో అందుకోసం అని 5th, 6th నాకు గుర్తులేదు కానీ తీసి దాంట్లో పడేశారు పిల్లవాడిని. ఎందుకంటే సీరియస్ చదువు మొదలు కావాలి. ఇప్పటి నుంచి ఇప్పటిదాకా ఏదో ఆటపాటలు అయ్యాయట, ఇప్పుడు సీరియస్ చదువు వాడికి 5th నుంచో 6th నుంచో మొదలైపోతుంది అనమాట. సో ఇలాగా పిల్లల్ని చిన్న ఏజ్ల్లోనే వాళ్ళకు ఓరియంటేషన్లు అని పెట్టేసి దాంట్లో పడేసేసరికి 10th క్లాస్ వచ్చేసరికి వాళ్ళు ఏదో ఒక ఫ్రస్ట్రేటెడ్, లేదా అంటే దాని పట్ల ఒక అవర్షన్ డెవలప్ చేసుకోవడము, అంటే దాంతోనే ఉన్న వాళ్ళకి నిజంగా చెప్పాలంటే అప్పుడు కంఫర్ట్ జోన్లోకి వచ్చేస్తారు. వాళ్ళకి కొంత అవగాహన వస్తుంది, ఎలా ఇచ్చేయాలి, ఎలా క్రాక్ చేయాలి అనే కావండి, కొంత యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. అది పాజిటివ్గా చూస్తే. బట్ చాలామంది పిల్లల్లో జరుగుతుంది ఏంటంటే అసలు ఇది ఏమాత్రమైన ఇది కాదు కాబట్టి వాళ్ళు అవర్షన్ డెవలప్ చేసుకుంటారు. చేసుకుని ఆ 10th అయిపోయే స్టేజ్ వచ్చేసరికి ఇప్పుడు మీరు అన్నట్టు అప్పటిదాకా 5, 6 ఏళ్లలో చిలక పలుకులు పలికిన పిల్లలే అక్కడ నాకు అక్కర్లేదు, నేను హెచ్ఈసి తీసుకుంటాను, అసలు ఇవన్నీ కాదు, నేను ఫైన్ ఆర్ట్స్లోకి వెళ్ళిపోతాను, అసలు ఇది అది వద్దు, నేను ఇప్పుడు ఒక 1 year బ్రేక్ తీసుకుంటాను, బ్రేక్ తీసుకున్న తర్వాత చదువుతాను. సో ఇలా రకరకాల ఇవి వస్తున్నాయి. పేరెంటల్ ప్రెషర్ పెరిగిపోతుంది. దీనికి మూల కారణం అక్కడ పడింది. వాళ్ళకి ఏదో 5వ తరగతిలోనే వీళ్ళే డిసైడ్ చేశారు. ఎందుకు అసలు నిజంగా చెప్పాలంటే కూడా డిసైడ్ చేసుకోగలిగిన ఏజే కాదు అది ఆ టైం లోపల. కానీ దాని బదులుగా ఆ పిల్లలకి అసలు ఎన్ని రకాల మనకు ఫీల్డ్స్ ఉన్నాయి, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అసలు ఏదంటే ఏంటి, దాని పట్ల వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళ అవగాహన పెంచుకోవడానికి 10th క్లాస్ దాకా టైం ఇస్తే, ఐడియల్గా చూస్తే అప్పుడు పిల్లలకి ప్రాపర్ చూజబిలిటీ డెవలప్ అవుతుంది. పెద్దవాళ్ళు గైడెన్స్ ఇస్తూ కొంతవరకు వీళ్ళ అసలు యాక్చువల్లీ వీళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది అన్న దాని మీద ఏమన్నా సైంటిఫిక్గా కూడా ఏమంటారు అలాంటి కౌన్సిలింగ్ రూట్లోకి వెళ్ళొచ్చు. ఇవన్నీ చూసుకుని ప్రాపర్గా చూస్ చేసుకుని పోతే చక్కగా ముందరికి వెళ్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఇలా ముందన్నా డిసైడ్ చేస్తున్నారు. లేకపోతే తీరా ఆ టైం వచ్చేసరికి అప్పుడు చాలామందికి క్వశ్చన్స్ వేస్తారు నన్ను, 10th క్లాస్లో సడన్గా ఎలా తెలుస్తుందండి, వాడికి ఏం తెలుస్తుంది? నిజమే, అప్పటికప్పుడు అడిగితే అప్పుడు కూడా నిజంగా వాళ్ళు పిల్లలు ప్రాబ్లంలోకి వెళ్ళిపోతున్నారు. ఉండి ఎవడో పక్క వాడి ఫ్రెండ్ ఇంకెవడో, లేదా నా ఫ్రెండ్స్ అందరూ ఈ దీంట్లో ఉన్నారు కాబట్టి నేను దీంట్లోకి వెళ్తాను, ఇలా ఒక ఇర్రాషనల్ వే లోపల వాడు చూస్ చేసుకుంటున్నాడు. ఇదొక ప్రాసెస్ అండి. ఇది సడన్గా 10th క్లాస్ రాగానే మనం నిద్ర మేల్కొని చేయాల్సిన విధానం కాదు. ఇక మూడో రకాల విషయంలోకి వస్తే ఎలా అవుతుందంటే ఈ శ్రీ చైతన్య ఇవన్నీ ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ ఫ్యాక్టరీ కాబట్టి పిల్లలకు పెద్దవాళ్ళు చెప్తే వినట్లేదు, సరిగ్గా చదవట్లేదు, ఇంట్లో అప్పుడే మెల్లిగా ప్యూబర్టీ ఆ ఏజ్కి వస్తారు కాబట్టి కొంచెం క్వశ్చనింగ్ మొదలవుతుంది అనమాట. పెద్దవాళ్ళు చెప్పిందే నేను ఎందుకు వినాలి, ఈ టైప్ ఆఫ్ కొంచెం డెవలప్ అవుతుంది. దానికోసం అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే
హాస్టల్లో పడేశారనుకోండి, అదేదో వాళ్ళు చూసుకుంటారు. 2 ఏళ్ల దాకా వీళ్ళకి ఆ క్వశ్చన్లు ఎదుర్కో, నేను చెప్పిన మాట వినట్లేదు, ఇవన్నీ రావు. ఓ 2 ఏళ్ల దాకా వాళ్ళకు రిలీఫ్ దొరుకుతుంది పేరెంట్స్కి. ఏదో ఒక హ్యాఫ్టీ సమ్, ఇవాళ రేపు డబ్బుకు కొదవున్న వాళ్ళు తక్కువ మంది తయారవుతున్నారు మిడిల్ క్లాస్లలో. సో డబ్బులు పడేస్తారు, అందులో పడేస్తారు. 2 ఏళ్ల దాకా టెన్షన్ లేదు. ఇంటర్ అయిపోయి వచ్చాక లెటర్ సి రైట్ ఆ రూట్లోకి వస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ ప్రాపర్గా దాని గురించి థింక్ చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ. యాక్చువల్గా ఈ ప్రశ్న నిజానికి ఈ తెలుగు రాష్ట్రాలని ఈ జాడ్యం కూడా చాలా ఎక్కువ అనుకోండి మనకు తెలుగు వాళ్ళకి. ఇది బయట ఎంత దారుణంగా లేదు. అందుకోసమే అసలు 10+2 అనేది ఒక సింగిల్ స్కూల్ లెవెల్లోనే ఉండాలి, ఆ తర్వాతనే పిల్లలకి ఏదైనా ఛాయిస్ అనే ఒక పద్ధతి పెట్టాలనే ఆలోచన గవర్నమెంట్స్ నిజానికి చాలా కాలంగా చేస్తున్నాయి. ఇక్కడైతే పాత యునైటెడ్ స్టేట్ టైంలో కూడా ఆ ప్రయత్నం జరిగింది. కానీ లాబీ ఏదైతే ఉందో, ఎంసెట్లు ఐఐటీలు అడ్డం పెట్టుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించి వాళ్ళ ప్రభుత్వాలనే శాసించే వాళ్ళు. అది కాంపిటేటివ్ ఈ టెస్ట్ల మీదే ఎక్కువగా కోచింగ్ సెంటర్లు, అసలు వాటితోనే ఇవాళ చూసే మనకు తెలిసి వాళ్ళు ఏ స్థాయిలో మన ప్రభుత్వాలను కూడా శాసించే స్థితిలోకి వెళ్ళారు. వాళ్ళు పడనివ్వట్లేదు. నిజానికి ఇంతకుముందు ఐఐటి అనుకున్నాం, ఎంత క్రేజ్, 200 మందికి వస్తుందో 300 మందికి వస్తుందో, లక్షల మంది పిల్లల్ని బలి పెడుతున్నారు దానికోసం. ఈ మధ్య ఇంకొక కొత్త ట్రెండ్ చూస్తున్నాను వనజ గారు నేను కొంతమంది లోపల. పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఇలా మాట్లాడతాం కదా, యాజ్ ఏ డాక్టర్గా, సైకాలజిస్ట్గా పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలి, ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఉండాలండి, వాళ్ళని ప్రెషరైజ్ చేయకూడదు, చదువుల మీద ప్రెషర్ పెట్టకూడదు. దీనికి ఒక వెర్రి తల్లలు అనాలో మరి ఏమనాలో నాకు తెలియట్లేదు. పిల్లలకి రియల్ ప్రాబ్లం ఏంటో వాళ్ళు చదవలేకపోతున్నారు. మొదలు వాళ్ళు నేను హాస్టల్లో ఉంటారంటారు, పంపిస్తారు. ఓ వారం రోజులు ఉండేసరికి చుక్కలు కనబడతాయి పిల్లలకి, వాళ్ళు వెనక్కి వస్తామంటారు. ఎందుకు వద్దామనుకుంటున్నారు, ఏంటి రీజను, ఇవన్నీ చూడకుండా వద్దామంటున్నారు కదా, సరే తీసుకొచ్చేసేస్తాం, ఇంట్లో వస్తారు. ఇప్పుడు నేను చూసిన ఒక క్లియర్ కట్ కేసు అనమాట. 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నిజానికి చక్కటి తెలివైన పిల్ల, నాకు తెలుసు, చక్కగా 90% తెచ్చుకోగలిగినంత తెలివితేటలు ఉన్న అమ్మాయి ఇంట్లో తెచ్చి పెట్టుకున్నారు. తను ఏ కాలేజ్ అంటే ఆ కాలేజీ. ఆ అమ్మాయి కోసమని కంప్లీట్గా వాళ్ళు సిటీ మారిపోయి తను ఉద్యోగం ట్రాన్స్ఫర్ చేయించుకుని అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని పెట్టుకుని తండ్రి చాలా కష్టపడ్డాడు. ఇంత చేస్తే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయేసరికి 60% పడిపోయింది. అక్కడ పర్సంటేజ్ ఇష్యూ కాదు, చదువులో ప్రాబ్లం వచ్చింది. నిజానికి ఆ అమ్మాయికి కొన్ని సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ని పక్కన పెట్టి దాన్ని పట్టించుకోకుండా ఈ అమ్మాయి అనగానే ఓహో హాస్టల్లో ఉన్న అమ్మాయికి అబౌవ్ 80 వచ్చింది, నాకు 60 వచ్చింది డాడీ, సో ఈ ఇయర్ నేను హాస్టల్లో ఉంటాను, కానీ ఈ సిటీలో ఉంటాను, ఇంతకుముందు వెళ్ళిన సిటీలో కాకుండా. ఓకే ఫైన్, ఆ అమ్మాయిని ఆ సిటీలో ఉన్న హాస్టల్లో వేశారు. ఎందుకు వెళ్తానంటోంది రీజను పట్టింపు లేదు. హాస్టల్లో ఉంటే 80% అబౌవ్ వచ్చిందని హాస్టల్కి వెళ్ళడం అన్నది ఎంతవరకు రేషనల్ రీజను? అవన్నీ వద్దు. అమ్మాయి అన్నమాట ఎదిరించకూడదు కదండి, వాళ్ళకి ప్రెషర్ పెట్టకూడదు. సో ఆ అమ్మాయిని హాస్టల్లో జాయిన్ చేశారు. సో ఈ 1 year ప్రాసెస్, ఆ హాస్టల్లో ఉంటా అన్న పేరు, 2 రోజులు ఇంట్లో, 2 రోజులు హాస్టల్లో, అక్కడ ఏమడలేక ఇక్కడ ఏమడలేక పిల్లలు ఈ రకంగా ఈ చివరికి చూసారా, మేము పిల్లలకి ఇవ్వాల్సిన అన్ని ఫ్రీడమ్స్ ఇచ్చాం, ఇక్కడ ఫ్రీడమ్ ఇస్తున్నాము అన్న దాన్ని ఎంత అది మిస్యూజ్ గా పోతుంది. ఫ్రీడమ్ అర్థం చేసుకోలేకపోతే దాని కాన్సెప్ట్ అర్థం చేసుకోకుండా అవుతున్న కేసెస్ కూడా చాలా కనబడుతున్నాయి నాకు ఈ మధ్య. చాలా మంది కాలర్స్ కూడా ఉన్నారండి, ఒక కాల్ తీసుకున్నా. హలో హలో నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. నా పేరు శివ అమ్మ. చెప్పండి శివ గారు, చెప్పండి. మా నాన్నగారికి 2వ భార్య పిల్లలు అమ్మ, మేము మా చెల్లి గారు. మొన్న 2007లో వాళ్ళకి ఎంసీ పిటిషన్ వేసి మా అమ్మగారు ఆయన సరిగా చూడలేదని ఎంసీ ఇచ్చారండి కోర్టులో. ఆయన మా అమ్మగారికి విడాకులు తీసుకున్నారు, ఇద్దరు విడిపోతున్నారు. విడాకులు తీసుకున్నారు, మెయింటెనెన్స్ కూడా ఇచ్చారు. మెయింటెనెన్స్ 1 time సెటిల్మెంట్ కింద ఇచ్చారమ్మా. ఓకే. మా చెల్లెలు గారికి అప్పుడు 17 సంవత్సరాలు అని పెట్టి ఆమెని చూసినట్టు పెట్టి కోర్టులో అలా రాయించి ఇచ్చారు వాళ్ళు. మా అమ్మగారికి దాచినట్టు చెప్తా. ఇప్పుడు మా తాతగారు ఆస్తి వచ్చింది మా నాన్నగారికి. మొదటి భార్యకి 2 కొడుకులు ఉన్నారు. మేము దూరంలో ఉన్నామని చెప్పి మాకు చెప్పకుండా వాళ్ళు పంచుకున్నారు. మాకు ఆస్తి ఎలా వస్తుంది, ఎలా ప్రొసీడ్ అవ్వాలా మాకు తెలియకుండా వాళ్ళు పంచుకున్నారు కదా, మళ్ళీ మేము వెళ్ళొచ్చా అని దాంట్లో. మీ పెద్దమ్మ గారు ఉండగానే మీ అమ్మగారిని పెళ్లి చేసుకున్నారండి? ఉన్నారండి, 1977లో జరిగిందండి. ఓకే రైట్. ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారా? మీ నాన్నగారు ఉన్నారా? మీ నాన్నగారు మా నాన్నగారు వాళ్ళ మొదటి భార్య కొడుకులు 2 మాకు చెప్పకుండా పంచుకున్నారు అన్నట్టు తెలిసింది. ఎప్పుడు పంచుకున్నారు? ఎప్పుడు పంచుకున్నారు?
మొన్న 2015లో లోక్ అదాలత్ ద్వారా మా తాతగారు ఆస్తి మా నాన్నగారు అన్నదమ్ములది సెటిల్మెంట్ కాక మొన్న కాంప్రమైజ్ అయి తీసుకున్నారు. 2014లో తీసుకుని 2015లో వీళ్ళు ఒక అగ్రికి వచ్చి వీళ్ళు ముగ్గురు పంచుకున్నారు. రైట్, ఓకే. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా? నేను హైదరాబాద్లో ఉన్నానమ్మా, వాళ్ళు ఆంధ్రాలో ఉన్నారు. అదే వీళ్ళు పంచుకున్నాకైనా మీరు అవ్వచ్చంటారా? పంచుకున్నాక మీరండి యాక్చువల్గా చెప్పమంటారా శివ గారు, ఇది ఇంతకుముందు ఆల్రెడీ మీరు కాల్ చేశారు, మీకు ఆన్సర్ కూడా చెప్పాము మేము. ఒక్కటి, మీరు ఇలా కాల్స్ చేస్తూ కూర్చోవడం కంటే కూడా మీరు వెంటనే ఒక కోర్టుకు వెళ్ళి పిఎల్సీ వేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇందులో క్లారిటీ లేదు. కోర్టు ద్వారా మామూలుగా అయితే మీ అమ్మగారి పెళ్ళి చెల్లదు, కానీ కోర్టు ద్వారా విడాకులు వచ్చింది, ఎంసీ కూడా వచ్చింది, కాబట్టి ఇది లీగల్లీ మ్యారేజ్ కింద కోర్టు గుర్తించిన తర్వాత మీరు కూడా లీగల్గానే వారసులు. పిత్రాజితాన్ని కూడా అయితే ఇప్పుడు మీరు అది అమ్మేసి లావాదేవీ జరుగుతుంది అన్నారు కదా, ఎన్నాళ్ళు అవుతుంది? మీ వయసు ఎంత? మీ ఇద్దరు అంటే లీగల్ ఇయర్స్ మీద అయినప్పుడు కూడా మీరు అయిపోయింది కాబట్టి మీరు దాని మీద వేసుకోండి. ఎప్పుడైంది ఏంటి అది ఒకసారి తెలుసుకొని మీరు అక్కడ 14-15 ఈ 2 సంవత్సరాల్లోనే అయింది కాబట్టి మీకు టైం ఉంది. మీరు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న ఇక్కడ మీరు ఎక్కడ కేసు వేసుకోవాలి, ఎక్కడైతే ఉందో ఆ ప్రాపర్టీ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక సివిల్ సూట్ వేసుకోవచ్చండి. మీరు మీ ప్రాపర్టీకి మీరు డీటెయిల్స్ అవన్నీ కూడా ఇవ్వాలి. మీ నాన్నగారికి మీరు లీగల్గా సంతానము అంటానికి ఉన్నటువంటి ప్రూఫ్లు ఏవైతే ఉన్నాయో మీ దగ్గర, ఈ కార్డ్స్ ఉంటాయి కదా మనకి, ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ మీ మదర్తో వేయించవచ్చు, లేదా మీరు ఇద్దరు పేర్లు కూడా మీరు కూడా చేర్చుకోండి. చేర్చి సాధ్యమైనంత తొందరగా ఒక అడ్వకేట్ని కలిసి ఏమేమి డీటెయిల్స్ ఏమేమి డాక్యుమెంట్స్ దానికి అవసరం అవుతాయి ఆ సివిల్ సూట్ వేసుకోండి. లేట్ చేయకండి మీరు, ఓకేనండి? మీకు మీ షేర్ మీకు ఖచ్చితంగా వస్తుంది. 3 ఏళ్ళు దాటిపోతే మీకు పంపకాలు అయిపోయిన తర్వాత మీకు చాలా సమస్యలు వస్తాయి. మీకు తెలిసిన తర్వాత మీరు అది కోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది, మీకు తెలియలేదు అని. సో కాబట్టి ఈ పీరియడ్ లోపలే మీరు చేసుకోవాలి. వెంటనే ముందైతే ఒక పిఎల్సీ వేయండి. మీరు ఒక దగ్గరలో ఉన్న ఒక కోర్టుకి వెళ్ళండి, హైదరాబాద్లో ఉన్న నాంపల్లి కోర్టుకైనా ఎక్కడికైనా ఒక పిఎల్సీ వేయండి. వాళ్ళు పిలిపించి అక్కడ లీగల్ సర్వీసెస్ బిల్డింగ్ ఉంటుంది, న్యాయ సేవా సదన్ లేదా లీగల్ సర్వీసెస్ అథారిటీ, అక్కడ పిఎల్సీ వేస్తే ఎంటర్టైన్ చేస్తారనుకున్నా, చేసుకోకపోతే జ్యూరిస్డిక్షన్కి వెళ్ళాలి. వాళ్ళు పిలిపించి మాట్లాడి సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది కూడా ఒక రకంగా లోక్ అదాలత్ లాంటి సెటిల్మెంటే. అక్కడ అవ్వకపోతే మీరు పార్టీషన్ సూట్ వేసుకోవాలి. ఎందుకంటే వీటన్నిటికీ కూడా మీకు టైం బౌండ్ కాబట్టి వెంటనే చేయాలి. మీరు పీరియడ్ లోపు వెళ్ళండి, మీ మదర్ని కూడా తీసుకుని వెళ్ళండి, మీకు అన్ని డీటెయిల్స్. ఎందుకంటే ఆవిడకి ఎలాగూ డైవోర్స్ లీగల్గా వచ్చింది కాబట్టి డీటెయిల్స్ కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో 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 చెప్పండి అమ్మా. హలో, నా పేరు బుజ్జి అండి, నేను గుంటూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నా అండి. చెప్పండి. నేను మా వారికి 2వ భార్యనండి. అక్క చనిపోయినాక నన్ను పెళ్లి చేసుకున్నాడండి. ఓకే. మా పెళ్లి గుళ్ళో అయిందండి, శివాలయంలో అయింది. వాళ్ళ అక్క వాళ్ళే సంబంధం చూసి చేశారు. ఓకే. అయితే ఆ సంబంధానికి అబ్బాయి అమ్మాయి ఉన్నారండి. అమ్మాయికి పెళ్లి అయిపోయింది కానీ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. ఓకే. మేము జాబ్ పరంగా ఇక్కడ గవర్నమెంట్ జాబ్ అండి, మా స్వామికి సత్తెనపల్లిలో ఉంటామండి మేము. నాకు కొడుకున్నాడండి. అయితే ఇప్పుడు ఏంటంటే ఈయన మా వారు ఏంటంటే తాగి కొంచెం హెల్త్ పాడు చేసుకొని ఇదవుతున్నాడండి. అయితే అది చూసి ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఆయన పోతే ఒకవేళ ఆ ఉద్యోగం నా మనవడికే రావాలనే ఉద్దేశంతో అబ్బాయిని పంపిస్తుందండి, పెద్ద అబ్బాయిని పంపిస్తుంది. 6 నెలల నుంచి పంపిస్తుంది అనమాట. అయితే మా ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు వాడు వచ్చినంత మాత్రాన వాడికి ఎందుకు ఉద్యోగం పోద్ది, నీకెట్లా మాకంటూ ఏది సంపాదించలేదండి, తాగి వేస్ట్ చేసి ఇడుతున్నాడండి, జీతం మొత్తం కూడా వేస్ట్ చేస్తున్నాడు తప్ప ఏముండదు. అందుకని మీకు సంపాదించింది లేదు, ఒకవేళ నేను పోయినా నీకు ఉద్యోగం ఉంది కదా, నీకు వచ్చే ప్రాబ్లం ఏందని నన్ను అంటాడండి. ఇప్పుడు మా ఏది లేకుండా ఇప్పుడు హక్కుదారుడు అంటూ పెద్ద అబ్బాయే కదండి, అంటే మాకంటూ మేము ఏం చేయాలంటారు అంటాడు. నేను నీకు రాసిస్తాను, ఏం రాసిమంటావో నన్ను అడగమని చెప్తాడండి. ఎట్లా లీగల్ గా గానీ న్యాయపరంగా గానీ ఎట్లా చేస్తాడు చేయమంటారండి మా స్వామిని, చెప్పండి కొంచెం సలహా. అంటే ఇది మాట్లాడుకోవడానికి కూడా బాలేని అంశం అమ్మా. ఆయన ఇంకా బతికే ఉన్నారు, ఆయన ఆయన కల్లా ఆయన చేసుకుంటున్నప్పుడు నేనేం చేయనండి, నా బాధ్యత కూడా ఆయనదే కాబట్టి. సరే అమ్మా, ఒక్క నిమిషం. మీరు అంటే డీటెయిల్స్ ఏమైనా చెప్పగలుగుతారా? అతను ఏం చేస్తారు, ఎక్కడ చేస్తారు? అవి పేరు అక్కర్లేదు. సేల్స్ ట్యాక్స్ లో చేస్తాడండి, సేల్ ట్యాక్స్ లో చేస్తాడు, గవర్నమెంట్ ఉద్యోగేనండి. సేల్స్ ట్యాక్స్ ఆఫీస్ లో చేస్తారు. మీ 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 భార్య, మీ అదే అక్కగారి కొడుకు ఏం చదువుకున్నారు?
బీటెక్ అయిపోయిందండి. వాళ్ళ అమ్మమ్మ గారు ఆస్తి బాగానే ఉన్నాయి, అబ్బాయికి 2-3 ఫ్లాట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు అక్షరాలుగా పెద్ద కొడుకు అంటూ అబ్బాయే కాబట్టి నాకు ఇవ్వడానికి ఏం అభ్యంతరం లేదండి. సగం అబ్బాయికి 2 పిల్లలు ఉంటారు కాబట్టి మగ పిల్లలు వాళ్ళకి సగం ఇస్తానండి. కానీ అబ్బాయి చేతుల్లోకి పోతే నాకు అన్నం పెట్టే వాళ్ళు ఉండరు కదండి, నాకు గాని నాకు పుట్టిన కొడుకు గాని. ఓకే, అంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్ అమ్మా. ఇప్పుడు ఖచ్చితంగా అమ్మా పెద్ద బాబుకే ఇస్తారు. అదే కాక ఆయన ఎడ్యుకేటెడ్, అందులోనూ పెద్ద భార్య పిల్లలతో పాటుగా షేర్ ఏంటంటే ఆయనకి ఏదైతే ప్రాపర్టీ ఉందో దానికి వస్తుంది. తర్వాత ఆయన సొంతంగా సంపాదించిన లీగల్గా ఆయనకి ఏమేమైతే ఆయన పేరు మీద ఉన్నాయో స్థిరాస్తులు అందులో షేర్ భాగం అవుతుంది. కానీ ఆయన ఉద్యోగానికి మాత్రం ఇప్పుడున్న పెద్ద కొడుకే ఖచ్చితంగా వారసులు అవుతారమ్మా. మీరు వారసత్వంలోకి రారు ఉద్యోగం ఇవ్వాలి అంటే కనుక. ఈవిడి కంటే ఇప్పుడు మొదటి భార్య లేదని ప్రూవ్ చేసుకోవడం. ఇంకొకటి ఏంటంటే అప్పుడు ఆవిడ చనిపోయారు, ఓకే, ఇప్పుడు భార్యలోకి వస్తుంది, ఈమె ఎంత ఎడ్యుకేషన్ ఉంది అది కూడా చూస్తారు. ఇంకొకటి డిపార్ట్మెంటల్ వైజ్ గా మీరు ఏం చదువుకున్నారు ఏంటి, అక్కడ ఆయన పోస్ట్ తగినట్టుగా మీకు కొన్ని ఇవన్నీ పెడతారమ్మా. దానికి మీరు ఏం చదువుకున్నారో చెప్పలేదు. ఆయన అయితే క్వాలిఫై అయి ఉన్నాడు కాబట్టి పెద్ద కుమారుడు, మీ ఇద్దరిని చూస్తారు. చూసిన తర్వాత డిపార్ట్మెంట్ తీసుకుంటుందమ్మా దీని మీద నిర్ణయం. మీరు ఏం చదువుకున్నారో అది ప్రూవ్ చేసుకోవాలి. మీ పిల్లలు ఏం చదువుకున్నారు, తనేం చదువుకున్నాడు, మీరేం చదువుకున్నారు, మీలోంచి చూస్తారు, ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్ని చూస్తారు. ఇంకొకటి ఏంటంటే మీకు ఆయన ఏమన్నా ఇప్పుడు ఆయనకు వచ్చేటటువంటి పిఎఫ్లు అవి వాటిల్లో కూడా నామినీగా మీ పేరు ఉంటే కనుక ఖచ్చితంగా మీ పిల్లలకి అందులో షేర్ వస్తుంది ఖచ్చితంగా. ఈ ఉద్యోగ విషయంలో అయితే మాత్రం మీరు మీ ఎలిజిబిలిటీని చూస్తుంది ఖచ్చితంగా. మీరు కానీ తక్కువగా ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు వచ్చే అవకాశాలు తక్కువే ఉంటాయి. అంటే అట్లా కాదండి, వాళ్ళు చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. మీకైతే అంటే జనరల్గా ఏం జరుగుతుందంటే ఇలాంటప్పుడు అంటే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ పాలసీ ఉంటుంది. బట్ భార్యకు ప్రిఫర్ చేసినప్పుడు ఆవిడకి క్లాస్ 4 జాబో ఎలాంటిది ఏదో వస్తుంది చదువు లేకపోతే. మా కొడుకుకి బీటెక్ కాబట్టి అతనికి బెటర్ ఉద్యోగం వచ్చే అవకాశం. ఆ రోజు కూడా అందరూ ఇవన్నీ కూర్చొని ఒప్పిస్తారు, నీకు అటెండర్ ఉద్యోగం చేసుకోవటం కంటే కూడా అబ్బాయికి పెద్ద ఉద్యోగం రావటం బెటర్, అతనే చూస్తాడని ఇవన్నీ సేమ్ లెవెల్ వస్తుంది కాబట్టి అబ్బాయిని అయితే బాగా పరిగణలోకి తీసుకుంటారు. రైట్, కాబట్టి అవన్నీ ఉంటాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు భార్యగా మీ పేరు రికార్డ్స్లో ఉందా లేదా, సర్వీస్ రికార్డ్స్లో బహుశా ఉండుంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా ఏళ్ల కింద జరిగింది కాబట్టి ఉండుంటుంది అనుకోండి. లేకపోతే ప్లీజ్ మేక్ షూర్ ఆ పేరు ఒకటి ఎక్కించుకోండి. ఏమైనా జరిగితే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటున్నారు కాబట్టి ఏమైనా జరిగితేనే మనం మాట్లాడుకుంటున్నది, బాగాలేకపోయినా కూడా సో పెన్షన్ మీకే వస్తుంది, అందులో ఏమి సందేహం లేదు. ఎందుకంటే 2 పిల్లలు మేజర్లు అయ్యారు కాబట్టి వాళ్ళిద్దరికీ పెన్షన్ రాదు. అతని పెన్షన్ ఏదైతే ఉందో అది పూర్తిగా మీకే వస్తుంది వైఫ్గా. కాబట్టి మీరు అంత కంగారు పడాల్సిన పని లేదు. బహుశా మీ అబ్బాయి ఇంకా చదువుకుంటూ ఉంటే ఆ విషయాలు మాట్లాడుకోండి. దానికి సంబంధించి ఆయనకి రాబోయే పిఎఫ్లో కానీ మీ భాగం ఎంత అనేది ఏమైనా రాయించుకోండి. ఒకసారి ఏదన్నా ఆ డిపార్ట్మెంట్ కేసెస్ చూసే ఎవరైనా లాయర్ ఉంటే ఒకసారి కలిసి మీరు, ఎందుకంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క పాలసీ కూడా ఉంటుంది, డిపార్ట్మెంట్ లాయర్ని మీరు ఒక్కసారి కలిసి మరి మాట్లాడండి, లేదా మీకే రాసిచ్చే అవకాశం ఉంటే రాయించుకోండి. బట్ ఉద్యోగం ఎప్పుడు కూడా వాళ్ళకి పిల్లలకు వెళ్ళటం వల్ల వాళ్ళకి బెటర్ సెటిల్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే కొన్నిసార్లు అంటే కొన్ని ఫ్యామిలీస్లో ఐ డోంట్ నో అబౌట్ ద లీగాలిటీ ఏం చేస్తారంటే ఆ అబ్బాయికి ఇచ్చినప్పుడు దాని కాంపెన్సేషన్లో వీళ్ళకి కొంత ఆస్తిని ఇవ్వడం. అంటే ఇప్పుడు 2 భార్యలు మొదట ఆవిడ లేరు, అంటే ఆయన పెద్ద భార్య కొడుకు కాబట్టి నన్ను చూస్తాడా అన్న క్వశ్చన్ వస్తుంది. పెద్దవాళ్ళు కూర్చుని ఏదో అంటే దానికి కాంపెన్సేటరీగా ఏదో కొన్ని సెటిల్ చేస్తారు. సో ఒక్కటి ప్లీజ్ మేక్ షూర్ అమ్మా మీరు రాయించుకోండి మీరు, ఎందుకంటే ఆయన స్వార్జితం కింద వస్తుంది. ఆయనకు వచ్చే పిఎఫ్ కానివ్వండి, ఆయనకు వచ్చే డబ్బులు ఏవైనా అది మాత్రం మీరు రాయించుకోవచ్చు. అది కావాలంటే ఒక వీలునామా రాయించుకోవచ్చు. ఆయనకు వచ్చే పిఎఫ్ మొత్తము, ఆ తర్వాత ఆ పిఎఫ్ మొత్తం మీకే చెందాలని. పెన్షన్ ఎలాగూ మీకే వస్తుంది, ఇంకెవరికి రాదు. మిగిలిన పిల్లలు 2 మేజర్ అయితే ఎలాగూ వస్తుంది. మీ అబ్బాయి ఒకవేళ మైనర్ అయితే అతనికి పార్ట్ ఉంటుంది కానీ బట్ జనరల్గా మొత్తం మీకే వస్తుంది, వైఫ్కే పెన్షన్ వస్తుంది. దాని గురించి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే మీరు అంత టెన్షన్ పడాల్సిన పని లేదు. మీరు ఉద్యోగం ఎందుకంటే మీరు అటెండర్ ఉద్యోగం చేస్తే వచ్చే జీతం ఎంతో పెన్షన్ కూడా అంతే వస్తుంది. కాబట్టి అంత టెన్షన్ పడకండి. అదొకసారి మాట్లాడుకోండి. ఒక్కసారి మీరు దగ్గరలో ఉన్న ఆ డిపార్ట్మెంట్ విషయాలు చూసే లాయర్ ఎవరైనా ఉంటే ఒకసారి మాట్లాడండి. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో 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 చెప్పండి. అది డాడీ మ్యారేజ్ తీసుకున్నారన్నమాట ఒక 15-20 years బ్యాక్. ఏం తీసుకున్నారమ్మా? మమ్మీని కాకుండా వేరే ఆమెని తీసుకున్నారన్నమాట. మమ్మీని టార్చర్ చేసుకుంటూ. మమ్మీ
మమ్మీని కాకుండా మా మమ్మీ లీగల్ వెంటెడ్ వైఫ్ అండి. ఇంకొక ఆమెతో ఆమె చేసుకొని ఆమె ద్వారా ఇద్దరు పిల్లల్ని అన్నాడు. రెండో పెళ్లి చేసుకున్నారు మీ ఫాదర్. ఓకే. మమ్మీని టార్చర్ పెడుతూనే ఉండేవాడు. ఎక్కువ మొత్తం అమౌంట్ ఇంకా ఆస్తులు ప్రాపర్టీస్ ఎవ్రీథింగ్ అన్ని మమ్మీకే ఇచ్చేవాడు. ఆ మమ్మీకి సెకండ్ ఆమెకి ఇచ్చేవాడు. మమ్మీకి ఏది లేదండి, ఒక్కటే ఒక లోన్ తీసి ఒక ఇల్లు కట్టాడు. అది కూడా మన రిటైర్మెంట్ ఉంటే రిటైర్మెంట్ ముందు 6 months ముందు లోన్ తీసి కట్టాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆ లోన్ కూడా నేను కట్టలేను, ఈఎంఐ నువ్వే కట్టుకోవాలి, పెన్షన్ ఎక్కడ వస్తుంది ఏది రాదు, నాకు ఇంటికే సరిపోదు, నేను ఇంకా నీకేం తిండి పెట్టాలని ఇలా అంటే మా మమ్మీ ఏం చేసిందంటే లాయర్కి వెళ్ళి టీవీసీ పెట్టింది అనమాట. సో టీవీసీ పెట్టినా కూడా ఇప్పుడు కోర్టులో కూడా అసలు అగ్రీ అవ్వట్లేదు, నీకు పెన్షన్ ఇవ్వను, ఆ అమౌంట్ ఇవ్వను, అసలు ఏది ఇవ్వను అని చెప్తున్నాడు. దీనికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే కాదు, ఎక్కడ అగ్రి అవ్వట్లేదు ఆయన? మమ్మీకి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. కాదమ్మా, ఆయన అగ్రి ఇప్పుడు డీవీసీ పెట్టిన తర్వాత సంగతి మాట్లాడదాం. కౌన్సిలింగ్ దగ్గరకు వచ్చి ఒప్పుకోవట్లేదా, కోర్టులో ఒప్పుకోవట్లేదా? ఓకే, కౌన్సిలింగ్ దగ్గర ఒప్పుకోలేదు, తర్వాత కోర్టులో వెళ్ళాక కూడా ఒప్పుకోవట్లేదు. నాకే అప్పులు ఉన్నాయి అని ఏవేవో దొంగలెక్కలు. అదంతా ఏం నడవదమ్మా. ఇప్పుడు డీవీసీ పెట్టి మంచి పనే చేశారు యాక్చువల్లీ. కౌన్సిలింగ్ ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు డెసిషన్ తీసుకుంటుంది. నాకు నడవదు అంటే కాదు, నిజానికి రెండో పెళ్లి చెల్లదు, అవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన అమ్మగారు ఉండగా అవునమ్మా, మీ అమ్మగారు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు కాబట్టి అది క్రైమ్ అమ్మా. ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ మీరు డీవీసీ పెట్టారు కదా, 498A పెట్టారు కాబట్టి డీవీసీ పెట్టుకున్నారా? డీవీసీలో పెట్టినప్పుడు మీకు డైవర్స్ లో మొత్తం ఆయనకి ఏమున్నాయి అన్ని వస్తాయి కదా మొత్తం. మీకు ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ కి మీకు పెట్టుకున్నప్పుడు అయితే మీ అమ్మగారు ఆయనతో కలిసి ఉండాలనుకున్నారా, అనుకోవట్లేదా? అప్పుడు ఈ కేవలం ఈ ఆస్తి విషయంలోనే ఈయన ఒప్పుకోవట్లేదా మీతో కలిసి ఉండటానికి? అంటే కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు ఆయన వచ్చారంటున్నారు కదా, అప్పుడు ఏం చెప్పారు మీ నాన్నగారు? వచ్చినప్పుడు ఒప్పుకోవట్లేదు, కలిసి ఉండటానికి ఒప్పుకోవట్లేదా? కలిసి ఎలా లేరండి. అదే ఇప్పుడు మీరు ఉన్నారు కదమ్మా, మీ అమ్మగారు ఏం విడాకులు తీసేసుకున్నారా, ఇంకా తీసుకోలేదా? ఇప్పుడు పెట్టారు కానీ ఇప్పుడు విడాకులు తీసుకోలేదండి, ఇద్దరు భార్యలు ఉన్నారు. ఏంటంటే డీవీసీ కేసులో ఇప్పుడు ఆ భార్య ఉండగా మీ అమ్మగారే మొదటి భార్య కాబట్టి మీ మదర్ కి అన్ని వస్తాయమ్మా, ఇందులో కంగారు పడాల్సింది ఏం లేదు. అంటే ఆయన ఉన్నారు కదా బాలగారు, ఏం జరుగుతుందంటే ఆయన ఉన్నారు కాబట్టి పెన్షన్ ఆయన చేతికే వస్తుంది, ఆయనే ఇవ్వాలి. మరి ఇప్పుడు ఎలా అంటే లేదంటే ఇప్పుడు వీళ్ళు కేసు వేసుకున్నారు కాబట్టి డైరెక్ట్ గా కోర్టు నుంచి ఆర్డర్ వస్తుందమ్మా. ఆయన ఏమంటున్నారన్న దాంతో సంబంధం లేదు. ఓన్లీ థింగ్ మీరేం చేయండి అంటే, ఒక్క నిమిషం అండి, మీరేం చేయండి అంటే డీవీసీ నుంచి కోర్టుకు వెళ్ళి, ఎందుకంటే 6 monthsలో రిటైర్మెంట్ ఉంది, మీరు తొందరపడాలి. ఫస్ట్ థింగ్ అది తొందరపడాలి. కాబట్టి డీవీసీ సెల్ నుంచి కోర్టుకు వెళ్ళిందా అది చూసుకోండి మీరు. ఎందుకంటే ఎక్కడ ఆయన చెప్తున్నాడని సరిగా చెప్పలేదు. కోర్టుకు వెళ్తే మీరు డీవీసీ నుంచే నెమ్మదిగా జరుగుతుందని కాకుండా మీరు ఒక లాయర్ని పెట్టుకుని దాన్ని ఫాస్ట్గా జరిపించుకొని ఆర్డర్స్ తీసుకోండి. మీకు ఆ ఉన్న ఇంటి ఈఎంఐ అతనే కట్టడానికి, ఆ తర్వాత ఆ ఇంట్లోనే మీరు ఉండటానికి, ఆ ఇంట్లోంచి మీరు ఖాళీ చేయకుండా ఉండటానికి, ప్లస్ మెయింటెనెన్స్, ఇవన్నీ ఆర్డర్స్ మీకు వస్తాయి. వెంటనే ఆర్డర్లు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా అటాచ్మెంట్ కూడా తెచ్చుకోండి. ఆర్డర్తో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి అటాచ్మెంట్, శాలరీ అటాచ్మెంట్ కూడా తీసుకొని దాన్ని అటాచ్ చేసుకుని ఆయన ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్లో భాగము, అలాగే తర్వాత ఆయనకు వచ్చే పెన్షన్లో కూడా పార్ట్ మీకు వచ్చేలాగా ఆర్డర్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్యాంక్ కూడా రూల్స్ పంపిస్తుంది, కోర్టు నుంచి ఆ బ్యాంకుకి వెళ్తాయమ్మా త్రూ, అక్కడి నుంచి ఈఎంఐ వెళ్ళిపోతుంది. మీరు కంగారు పడాల్సింది లేదు. ఏ బ్యాంకులో తీసుకున్నారో అవి కూడా మీరు సబ్మిట్ చేయాలి.